దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగుగాక. ఇదే కాలం దైవ సన్నిధిలో మనందరం కలిసి ఆయన ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఆశీర్వాదం బట్టి మనం అందరం దేవుని స్తుతిస్తాం. మరి దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్న మనందరం కూడా ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొంటున్న మనందరం కూడా ఈ సమయంలో తరలించి కలుసుకుందాం, మోకరించుకుందాం. ప్రార్థన ద్వారా ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ఈ సంవత్సరంలో చివరి ఆదివారం, ఈ మాసంలో చివరి ఆదివారం, ఈ పరిశుద్ధ దినం, ఈ పరిశుద్ధ సమయం, పరిశుద్ధిని ఆరాధించే అవకాశం, పరిశుద్ధ మందిరంలో ఉండే అవకాశం, పరిశుద్ధ వాక్కులను ధ్యానించే అవకాశం, పరిశుద్ధులముగా పిలువబడే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు మనమందరం ధన్యులు. దేవానికి వందనాలను స్తుతిస్తున్నామని అందరం దేవుని స్తుతిస్తాం, దేవుని మహిమపరుచుకుందాం. దేవుని సన్నిధిలో సంతోషంతో, సంబరమైన మనస్సుతో, సమాధాన మనస్సుతో చేరి ఆయన ఆరాధించుకుందాం, ఆయన మహిమపరుచుకుందాం, ఆయన గర్వపరుచుకుందాం. Glory. Thank you, Jesus. We praise you. We glorify your name. We magnify your name. నీకు వందనాలు మహోన్నతుడా, దయగల తండ్రి, పరిశుద్ధుడా, మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి యేసయ్యా, జీవాధిపతి, సర్వాధిపతి, సకల జగత్ రక్షకుడా, సర్వోన్నతుడా, సర్వభౌముడా, సర్వ సృష్టికర్త, ఆయన అనేకమైన నామముల చేత పిలువబడుతున్నేసే నేను స్తుతిస్తూ ఉన్నాం, నేను మహిమపరుస్తూ ఉన్నాం, నేను గణపరుస్తూ ఉన్నాం. మందిరములో మేమందరము నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే వాక్యాన్ని పంపించాను. ఈ డిసెంబర్ మాసం అంతములు కాబట్టి చివరి ఆదివారంలో ఈ సంవత్సరంలో 12వ మాసంలో చివరి ఆదివారం నీ సన్నిధిలో ఉండే అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. నేను స్తుతిస్తున్నాను. ఆయన మా శరీరాత్మ దేహములను, మా హృదయమును, మా మనస్సును, మా ఆత్మను స్థిరపరచండి, బలపరచండి, దీవించండి. నీవే స్తోత్రార్హుడు, నీవే సృష్టికర్తవు, నీవే సర్వాధికారి, సర్వోన్నతుడు. నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎవరు కూడా సమీపరాని తేజస్సులో అక్కడే వసుడై అమరత్వం కలిగిన దేవుడు, నిన్ను స్తుతిస్తున్నా, నిన్ను మహిమపరుస్తున్నా. నిన్ను చూడగలిగే భాగ్యం ఎవరికి లేదు, కానీ మన జ్ఞానుల గురించి మీరు మా జ్ఞాపకం చేశారు. వారు నిన్ను చూడగానే సాగిలబడి మ్రొక్కి పూజించి జీవాధిపతిని, సృష్టికర్తను చూసే భాగ్యం వచ్చింది. సృష్టికర్తను చూడగలిగిన అని జ్ఞానులు నిన్ను ఆరాధించి నీకు వందనాలు. నీ దివ్యమైన మాటలు ఆత్మీయ నేత్రమును తెప్పించాలి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అనేక అనుభవాల గుండా ఈ సంవత్సరం మీకు ప్రయాణం చేశాను. ఆవేదనలు, ఆపదలు, ఆటంక, అనారోగ్యం, ఆశించినది నెరవేరకపోవడం, ఆత్మలో కలవరము, మనస్సు నెమ్మదిగా లేని స్థితులు, ఇన్ని అనుభవాలు మా జీవితంలో ఉన్నప్పటికీ కీర్తనకారుడు చెప్తున్నట్టు మేము నిప్పులలోను నీళ్ళలోను పడితే ఆయనను నీవు మమ్మల్ని సమృద్ధి గల చోటులోకి తీసుకుని వచ్చావు అని 66వ కీర్తన 12వ వచనంలో చెప్పినట్టుగా ఇన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ మమ్మల్ని సమృద్ధి గల చోటుకి నడిపించినందుకు నీకు వందనాలు. నేను స్తుతిస్తూ ఉన్నా. ఉదయకాలం నీ మందిరంలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా, నిన్ను ఆరాధిస్తూ ఉన్నా, నేను మహిమపరుస్తున్నా. ఈనాడు మేమందరం కలిసి
ఒకే సమయంలో ఆరాధించే అవకాశం కూడా కలిగించారు. చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మేమందరం కలిసి నేను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చాను. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాన్ని మహిమపరుస్తున్నాం. పాటల ద్వారా, వాక్య ధ్యానంలో, స్తుతి ఆరాధనలో, కానుకల్లో మీరు మహిమ పొందండి. వైద్య బృందము, గాయక బృందము, ఏ సిస్టమ్ మీ స్వాధీనంలో పెట్టుకోండి. నీ నోటి మూలంగా నన్ను వాడుకోండి. నీ మాటలే పలికే కృపను నాకు దయచేయండి. ఎందుకంటే నీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తున్నాయి. నీ మాటలు మమ్మల్ని బలపరుస్తున్నాయి. నీ మాటలు మాకు ధైర్యం ఇస్తాయి. నీ మాటలు మాకు సంతోషాన్ని ఇస్తాయి. మనుషుల మాటల్లో కల్పితం ఉంటుంది. మనుషుల మాటల్లో కల్తీ ఉంటుంది. మనుషుల మాటల్లో కుట్ర ఉంటుంది. మనుషుల మాటల్లో ఏదో కావాలనే మనసు ఉంటుంది. కానీ నీ మాటల్లో కృప ఉంటుంది. నీ మాటల చేత మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని దీవించమని ఈ ఆరాధన నీ నామంలో ప్రారంభిస్తూ ఉండగా ఆది నుంచి అంతం వరకు ఘనంగా, నీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా జరిగిస్తారని నమ్ముతూ నిన్ను స్తుతిస్తున్నాం. ఈ దాసుని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినందుకే నీకు వందనం. ఇచ్చిన సంతానం కొరకు వందనం. రెండవ సంతానంగా ఇచ్చిన కుమార్తె జస్సి రేపొక్క జాయిన్ మొదటి జన్మదినం ఈరోజు జరుపుకుంటున్నా. నీకు వందనం. దీవించండి, ఆశీర్వదించండి. త్వరలో సేవ చేస్తున్న పాస్టర్ రమేష్, డ్యూటీలో సేవ చేస్తున్న పాస్టర్ లాజర్ని, కేశవపూర్లో సేవ చేస్తున్న పాస్టర్ రాజుని ఆశీర్వదించి వారి కుటుంబాలు, వారి బిడ్డలను, వారి ప్రయాణాలను మీరు దీవించి ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు నీకు వందనం. ఈ ఆరాధన అంతా మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని, ఈ చివరి ఆదివారంలో మేమందరం మీ మందిరంలో ఉండాలి అని మీరు మాకు స్థిర మనసునిచ్చి, ఆరోగ్యం ఇచ్చి నీ సన్నిధిలో తీసుకొచ్చారు. నీ సన్నిధిలో మేమందరం ఆనందించి ఇక నుంచి వెళ్ళే కృపను దయచేయండి. మా మనస్సును సాతాను కలవపరచకుండా, మా కళ్ళను సాతాను మళ్లించకుండా, మా తలంపులను సాతాను మళ్లించకుండా నీ కృప మాపై ఉంచమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తాం. ఈ ఆరాధన నుంచి అంతవరకు నీ నామ మహిమాతమై జరిగించుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం చెప్తాం హల్లెలూయా. ఈ సమయంలో దైవ సన్నిధిలో మనందరం కలిసి దేవుని కీర్తిస్తూ పాటలు పాడుకుందాం. మొదటి విద్యానందం గారు రచించిన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోని 46వ నంబర్ పాట. ప్రభువా నిన్ను ఆరాధింపను చేతిని ఉదయ శుభకాంతి ప్రభవింపగా, దేవాలయుడు శుభకాంతి విరజిమ్మగా అనే పాట 46వ నంబర్ పాటలు పాడుతూ దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపరుచుకుందాం. ప్రభువా నిన్ను ఆరాధింపను చేతిని ఉదయ శుభకాంతి ప్రభవింపగా, దేవాలయుడు శుభకాంతి విరజిమ్మగా. ప్రభువా నిన్ను ఆరాధింపను చేతిని
సర్వశక్తి యొక్క ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించను సంతోషంగా నిన్ను పొగడెదము అనే పాటను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోని 689వ పాట 689వ పాటను పాడుతూ మనం అందరం సంతోషంతో దేవుని స్తుతిస్తాం, దేవుని కీర్తించుకున్నాం. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదము, ఆనందముతో సాగెదము. హల్లెలూయా అని పాడెదము, ఆనందముతో సాగెదము. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదము, ఆనందముతో సాగెదము. హల్లెలూయా అని పాడెదము, ఆనందముతో సాగెదము. అల్పకాల శ్రమలను గలిప, అనుదినము భరించితివి. అల్పకాల శ్రమలను గలిప, అనుదినము భరించితివి. నాను నీ అడుగు జాడలలో నడుచుటకు నన్ను విడచితివి. నాను నీ అడుగు జాడలలో నడుచుటకు నన్ను విడచితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదము, ఆనందముతో సాగెదము. హల్లెలూయా అని పాడెదము, ఆనందముతో సాగెదము. మరణ శరీరము మార్పునొంది, మహిమ శరీరము పొందుటకై. మరణ శరీరము మార్పునొంది, మహిమ శరీరము పొందుటకై. మహిమాత్మములను నింపితివి, మరణ భయములను నింపితివి. మహిమాత్మములను నింపితివి, మరణ భయములను నింపితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదము, ఆనందముతో సాగెదము. హల్లెలూయా అని పాడెదము, ఆనందముతో హల్లెలూయా. మనం దేవుని స్తుతిస్తాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 697 వందనాల ద్వారా ప్రతిక్షణాకి అంబర వీధిలో అవతారమూర్తి యేసే కీర్తి అవని చాతన్ అనే పాటను 697 అందాల ద్వారా ఉదయించిన పాట పాడుతున్నాం. అందాల తార
కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. మనమందరం కూడా లేచి నిలబడి దైవ సన్నిధిలో దేవుని గణపరుస్తూ మరి ఈ లేఖన భాగం చదువుకుందాం. సోదరు వరప్రసాద్ ముందుకు వచ్చి ఈ లేఖన భాగాన్ని మన కొరకు చదివి సహాయం చేస్తాడు. దానికి వచ్చినాం, మనకు వచ్చినాం. పాత నిబంధన గ్రంథం కీర్తన గ్రంథం 75వ కీర్తన పేజ్ నంబర్ 491, పేజ్ నంబర్ 491. అందరం కూడా లేచినబడి బైబిల్ తెరిచి ఉత్తర ప్రత్యుత్తర లేఖన భాగాన్ని చదువుకుందాం. 75వ కీర్తన ప్రారంభం నుండి చివరి వరకు చదువుకుందాం. నేటి దినాంక ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర లేఖ భాగం చదువుకుందాం. కీర్తనలు 75వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు చదువుకుందాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించు. నేను యుక్త పాలకులను కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమవునప్పుడు నేనే దాని సమములను నిలుపుదును. అహంకారుల ఎత్తబడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తబడి, ఎత్తుగా కొమ్ము ఎత్తబడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇస్తున్నాను. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేయను. యాకోబు దేవుణ్ణి నేను నిత్యం కీర్తించదను. చివరి వచనం అందరం కలిసి చదువుతున్నాం. దేవుడు తన వాక్యాన్ని హృదయంలో బయలుపరిచారు. ఈ సమయంలో మన పాపముల దేవుని కలుపుకుంటూ దైవ క్షమాపణ పెట్టుకుందాం. ఈ సంవత్సర కాలంతా దేవుడు తన కృపలో మనం ఎత్తుపట్టుకున్నాడు. మన బ్రతుకులో ఆయన మనతో ఉన్నాడు. మన బలహీన స్థితిలో మనతో ఉన్నాడు. మన భారములు ఎరిగిన దేవుడు, మన బాధను చూసిన దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు. ఆయనకు మరుగైనదేదీ లేదు. ఈ సంవత్సరం చివరి ఆదివారం దైవ సన్నిధిలో ఉన్నాం. ప్రభువా, నీ పరిశుద్ధ సన్నిధిలో మేమందరం చేరి ఉండగా మరొకసారి నా పాపం మీద కోరుకుంటుండగా దయతో క్షమించండి, మన్నించండి. మా అపరాధం ఎంచక నీ దయ చూపండి ప్రభు. ప్రతి తప్పును దేవుడు కలుపుకున్నాను. మనం తెలిసి చేసిందని, తెలియక చేసిందని, మాటతో చేసిందని, క్రియతో చేసిందని, చూపుతో చేసిందని, పగతో చేసిందని, ప్రతికారంతో చేసిందని, ఏ రకంగా మనము పాపం చేసిన ప్రతి పాపానికి శిక్ష ఉంటుంది. ప్రతి పాపానికి కొరడాదగా ఉంటుంది. యేసుక్రీస్తు మన కొరకు కొరడాదగా ఉంటుంది. ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను మహిమపరుస్తున్నాము. మమ్మల్ని క్షమించండి ప్రభావ ప్రార్థిస్తాం. సోదరు మమతా భాస్కర్ ముందుకు వచ్చి మన ప్రార్థనలో నడిపిస్తాం. మన ప్రార్థనతో మనం ఏకీభవించి దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థించండి. మన తప్పిదంలో ఒప్పుకుంటూ ప్రార్థించండి. మన అపరాధంలో ఒప్పుకుంటూ ప్రార్థించండి. ప్రార్థించుకున్న వారి ప్రార్థనతో మనం ఏకీభవిస్తాం.
మాసంలో చివరి ఆదివారం దినంలో తండ్రి ఈ సన్నిధానంలో చేరి చూపించి మైపరచటకు గణపరచటకు ఇచ్చిన గొప్ప ధనలను బట్టి లెక్కించలేని దాసులు స్తోత్రములు ప్రభా. తండ్రి నాయన ఎన్నో ఇరుకుల్లో ఇబ్బందుల్లో నాయన బాధలతో బలహీనతలో ఉన్నప్పటికీ దేవా మమ్మల్ని అందరినీ కరుణించిన దేవా కృప చూపిన దేవా కాపాడిన తండ్రి మీకు లెక్కించలేని దాసులు స్తోత్రములు ప్రభా. నాయన ప్రపంచం అంతా ఎంతో భయంకరమైన దినాల్లో ఉంటుండగా కేవలం మీ కృప చేత నాయన మమ్మల్ని అందరూ బతికించి సజీవంగా పెట్టిన తండ్రి మీకు లెక్కించలేని వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. నజరేయుడా నమ్మదగిన దేవుడా నీకు వందనాలు స్తోత్రం నాయన. తిరిగో ప్రభా ఉదయకాల సమయంలో తండ్రి ఈ పాదాల చింత విజ్ఞాపన చేయించున్నాం నాయన. మా ప్రతి అపరాధం క్షమించండి మన్నించండి ప్రభా. మీరు చేసిన ప్రతి తప్పును నాయన ఈ పాదాల చింత ఒప్పుకుంటున్నాం తండ్రి. నాయన కాలంలో చేసిన ప్రతి పాపము దోషము అపరాధమును మీరు మన్నించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తెలిసి చేసిన తెలియక చేసిన నాయన ప్రతి పాపమును నాయన ఈ పాదాల చింత ప్రతి ఒక్కరు ఒప్పుకొని నాయన ఈ పాదాల చింత విజ్ఞాపన చేయించున్నాం ఏదో క్షమించండి మన్నించండి నాయన స్తోత్రం నాయన. తండ్రి అధికము దాచిపెట్టేవాడు దిగడుగా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించిన వాటి గొప్ప దేవుడానికి స్తోత్రం నాయన. ప్రతి పాపమును మీ పాదాల చింత ఒప్పుకుంటున్నాం తండ్రి. దేవులందరినీ క్షమించి నాయన మీ ఆరాధన పాల్గొనే ధన్యతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నజరేయుడా నమ్మదగిన దేవుడా ఇదిగో ప్రభా గడిచిన 361 రోజులు ప్రభా ఈ కృపలో కాపాడిన దేవా కృప చూపిన తండ్రి నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఇచ్చిన కృపను ధన్యతను బట్టి నీకు వందనాలు ఇచ్చుకుంటూ ప్రతి పాపముని దోషముని పాదర్శనతో ఒప్పుకుంటున్నాం ఏదో క్షమించమని మన్నించమని నజరేయుడు నమ్మదగిన యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. దేవుని మహిమ కలుగును గాక. సమయంలో పాడబడుతూ దేవుని స్తుతిస్తాం. అపరాధిని యేసయ్య కృప చూపి గృహమయ్య నెపమెంచికై నీ కృపలో అపరాధములను క్షమించమని పాడిన సిరిపురకు కృపానందం గారు రచించిన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోని 332వ నంబర్ పాటను మనమందరం పాడుతూ ఈ పాటలోని మన అపరాధములను కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ దైవ క్షమాపణ వేడుకుందాం. దేవుని మహిమపరుచుకుందాం. Namaste.
ఈ సమయంలో మనం ఆ దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ సాక్ష్యం తెలియజేస్తాం. ఈ సంవత్సరం దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ మనకు అవకాశం ఇంతవరకు లేదు. ఈరోజు మనం అందరం కలిసి ఒక ఆరాధనలో పాల్గొనే అవకాశం ఇచ్చాం కాబట్టి మన రెగ్యులర్ ఆరాధన క్రమాన్ని మనం జరిపించుకుంటాం. ఎవరైనా ముందుకు వచ్చి 2 మాటలు, పొడుగాటి మాటలు చెప్పొద్దు, సుత్తి కొట్టద్దు, అదేదో స్ప్రైట్ అని అక్కడేసి సార్ క్లియర్ అనుకుంటాం కదా. దేవుని దగ్గర తప్ప కొట్టడం పని చేయదు కాబట్టి 2 మాటలు. ఎందుకంటే మళ్ళీ మనం 31st నైట్ సాక్ష్యంగా చెప్తాం కాబట్టి ఒకవేళ ఆ సమయం కొరకు మనం సిద్ధపడడం కోసం ఈ వారం గత దినాల్లో దేవుడు చేసిన మేలను చెప్పదలుచుకున్న ముందుకు వచ్చి 2 మాటలు చెప్పాల్సిందిగా వారికి సమయం ఇస్తూ ఉన్నా. దేవుని ఘననామమునకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ సంవత్సరంలో నాకు చేసిన మేలు సంఘం మీద ప్రపంచంలోకి ఇచ్చినటువంటి సమయం బట్టి సమయం ఇచ్చిన గారికి కూడా తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో మా పెద్ద కుమారుడు MBBS హౌస్ సర్జన్ పూర్తి చేసుకున్నాడు. అందును బట్టి ప్రార్థించిన అయ్యగారికి నేను మొదటి నుంచి కోరుకుంటున్నాను, 10వ తరగతి నుంచి మొదలుకుంటే అప్ టు MBBS అయిపోయేంత వరకు సంఘాన్ని నేను రిక్వెస్ట్ చేసుకునేటువంటి వాడిని. నా కుమారుడు హౌస్ సర్జన్ MBBS హౌస్ సర్జన్ కూడా పూర్తి చేసుకున్నాడు. తిరిగి పీజీ కొరకు మరి ప్రయాసపడుతుండగా మరి కాపరి సంఘమంతయు ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తున్నాను. అదే రీతిగా నా చిన్న కుమారుడు కూడా గడిచిన 5 సెమిస్టర్లలో BSc డయాలసిస్ టెక్నీషియన్ గా విజయవాడలో చదువుకుంటున్నాడు. తను కూడా మరి 4 సంవత్సరాలు మరి ఎలాంటి బ్యాక్లాగ్ లేకుండా దేవుడు కృప చూపాడు. మరి చిన్న కుమార్తె కూడా చదువులో కొంచెం ఇబ్బంది కలిగినా తిరిగి లాంగ్ టర్మ్ కొరకు తిరిగి ప్రయాసపడుతూ వెళ్ళింది. ఆమె కొరకు కూడా ప్రార్థించండి. మరి దేవుడు నాకు చేసిన ఈ మేలను బట్టి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా దేవుడు చేసిన మేలను చెప్పాలనుకున్న వారు ముందుకు వచ్చి చెప్పవచ్చు. ఒక క్లుప్తంగా చెప్పాలి. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు దేవుడు కాపాడి రక్షించడానికి మనకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఈ కరోనా తెగుళ్ళని బాగా ఘోరంగా కొన్ని కుటుంబాలు ఎంతో మంది చనిపోతున్నారు. దేవుడు ప్రేమ కృపనే నన్ను కాపాడి రక్షించింది. కొందరు నాకు కరోనా వచ్చిందని అనుకున్నారు కావచ్చుదని నాకు డెంగ్యూ. ఏ సంవత్సరము ఎప్పుడు నేను ఇన్ని రోజులు నేను ఇంట్లో ఉండలేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక గంట బయటకు వెళ్ళలేదు. కానీ ఈ సంవత్సరంలో ఈ డెంగ్యూ జ్వరం అని నెల 15 రోజులు నేను ఇంట్లోనే ఉన్నాను. అది కరోనా కాదు, వేరే జబ్బులు, కీళ్ళ నొప్పులు, శరీరంలో ఎంత మొత్తం సుస్థి చేసి మనిషి బయటకు పోకుండా చేస్తున్నాను. డాక్టర్ చెప్పారు, నేను చెప్పిన మాట కాదు. అటువంటి వారి నుండి దేవుడు నన్ను కాపాడగలిగినందుకు దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ కరోనా ఉన్నదని ఇబ్బందులు ఏం పడలేదు. ఈ 4 నెలలు 5 నెలలు ప్రశాంతంగా అన్ని దేవుడు అనుకూలంగా నడిపించాడు. నా కుమారుడికి కారు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగి ఏ ప్రమాదం ఎటువంటి ప్రమాదం కాలు రెక్క ఏది లేకుండా రక్షించడు. ఎదురు వ్యక్తికి 2 కాళ్ళు రెక్కలు విరిగాయి. అయినా మన ప్రాణాలతో కాపాడి రక్షించడు దేవుడు.
ఖర్చులు అయితేనే ఉంటాయి. ఖర్చులు కాదు కానీ ప్రాణ రక్షణ. కొన్ని కోట్లు వచ్చినా ఎన్ని వచ్చినా ప్రాణాన్ని మంచి తిరిగి తీసుకురాలేదు. నా కుమారుని ప్రమాదం నుండి కాపాడి రక్షించిన చిన్న దెబ్బ తాకిన కూడా చనిపోతుంది. ఒక యాక్సిడెంట్ నుండి ఎటువంటి దెబ్బ రాకుండా కాపాడి రక్షించిందంటే అది దేవుని కృప, దేవుని ప్రేమని. ఈ సంవత్సరంలో నాకు ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా నాకు ఎదురైంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే నేను ప్రార్థించిన దేవా, ఎవరు నన్ను ఉన్నాయి అంటున్నారు కానీ ఎవరు దగ్గర తీసుకెళ్ళరు. నీకెరక నాకు తెలుసు. నన్ను ఎవరు నాకుంటే నేను బయటికి వెళ్తే నీవే నన్ను కాపాడి రక్షించగల గొప్ప దేవుడా నేను ప్రార్థించాను. దేవుడు నన్ను ఆ రీతిగా నన్ను నా కుటుంబాన్ని కాపాడి రక్షించాడు. ఒక్కటి మిమ్మల్ని కోరుకునేదంటే నా వ్యక్తిగతంగా దేవుడు ప్రతి సమస్య నుండి రక్షించగల రక్షకుడు దేవుడు. ఎవరు అన్నా తమ్ముడు చెల్లె ఎవరు కాదు. ఎవరైతే శ్రమలో ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో అప్పుడు ఆదుకున్నదే మనల్ని దేవుడిని ప్రేమించే కదా నేను అనుకుంటున్నా. ఎవరు దగ్గర అన్నప్పుడు చేతగాని సమయంలో, దూరం ఉన్నప్పుడు దగ్గర అన్నప్పుడు బిడ్డ అయినా కొడుకైనా, తల్లి అయినా చెల్లి అయినా, తమ్ములైనా అన్నలైనా, ప్రేమ లేని వ్యక్తులైనా నమస్కరిస్తున్నారు. బాధలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రేమించే బిడ్డలుగా, దేవుని ఆరాధించే బిడ్డలుగా మన వాక్యం వింటున్నాం. బయటికి పోయి మనం ఏం చేస్తున్నాం? ఒకరు ప్రేమించే బిడ్డలుగా ఉంటున్నాము. మనం ఒకసారి ఆలోచించాలి. బలహీనులు ఉంటారు, వారిని మనం ఆదరించాలి. మీకు తెలుసు, కానీ ఈ కరోనా తెగులు వచ్చి అయిపోతే మాధ్యమైపోతుంది కాదు. మనల్ని కాపాడబడి దేవుడు ఉన్నాడు. ఏ రోగం మనం చేయలేదు. నా గురించి ప్రార్థించిన అయ్యగారు, అమ్మగారికి, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు నా గురించి కొందరు పేర్లు పెట్టారు. వారందరికీ కూడా నేను హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అయ్యగారు, అన్నయ్య గారు ఎట్లున్నారు? మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినాను. కానీ ఇంకోటి గుర్తు చేస్తున్నాను. ఈ కరోనా తీరులో నేను ఒక్క రోజు 2-3 వారాలు తగ్గవచ్చు. కానీ ఆరాధన మాత్రం నా వయసు ఎక్కువ కూడా కొందరు అన్నారు ఇక్కడికి వస్తే 60 ఏళ్ళు దాటిలో చర్చలో రావద్దని కూడా ప్రభుత్వ నిబంధన ఉన్నది. మీరు చర్చలకు ఎందుకు వెళ్తానని కొంతమంది అభ్యర్థన చేసిన కూడా దేవుడు నాకు ఉండడం నచ్చింది. నా వయసు 68 సంవత్సరాలు అయినా దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నన్ను కాపాడాడు, నా కుమారుని కూడా ప్రమాదం రక్షించాడు. మీ ప్రార్థన, అయ్యగారు అమ్మగారు ప్రార్థన, దేవుని కృప నన్ను కాపాడే రక్షించిన దేవుని స్తోత్రాలు తెలుసుకుంటూ ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు చేసుకుంటూ ముగిస్తున్నాను. దేవుని మహిమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన మన దేవుడు అత్యున్నత సంఘం పరిశుద్ధ ఆలయంలో ఉందని ఈ రీతిగా అందరినీ కూర్చుంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మొదట నేను సూచించగలుగుతున్నాను. ఒక చిన్న ప్రశ్న నాది. ఈ సంవత్సరం మనం చివరి ఆదివారంలో మనమందరం ఉన్నాం. దేవుడు ఈ సంవత్సరాన్ని మనకు ఎలా ఇచ్చాడు? శాపంగానా, దీవెనకరంగా? ఇది మన సంఘానికి, అంటే మన కుటుంబాలకి, మన ప్రపంచానికి దీవెనకరంగా ఇచ్చాడు. చిన్న సాక్ష్యం. అయ్యగారు సంఘం సెక్రటరీ స్కూల్కి అవకాశం
థ్యాంక్ యూ. అయ్యగారు, నేను 19th యూత్ క్రిస్మస్ రోజు గోదావరి రామగుండంలో క్రిస్మస్ అటెండ్ భోజనం చేసి ఇంటికి వచ్చాం. 11:30 19th డిసెంబర్. 12:20కి వాష్రూమ్కి వెళ్ళాను నేను. పిల్లలు బెడ్రూమ్లో పడుకున్నారు, నేను మా వాడ హాల్లో. నన్ను వెళ్ళింది చూసి గమనించింది. వాష్రూమ్కి వెళ్ళి నాకు అర్థమవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి ఫుల్గా. వాష్ చేసుకున్నాను, ఇలా తిరిగి పక్కన సింక్ ఉంది, ఈ పక్కన వాష్రూమ్ టాయిలెట్. ఆ డోర్ లోపల పట్టుకొని ఇలా ఒరిగే లోపలే ఫుల్ ఫోర్స్గా గోడ కొట్టాను. ఈ తల బొడుసు కళ్ళు తిరిగినాయి. తను సౌండ్ వినిపిస్తూ చెప్తా వచ్చి ఏమైంది అని అడుగుతుంది. నా కళ్ళు 20 minutes కాన్షియస్లో లేను. ఆ 2 minutes తను లేచింది, ప్రభు డాడీ పడ్డాడు లేస్తున్నాడు లే అని చెప్పి తను బట్టలు వేసుకుంటుంది. స్టార్ట్ అయింది, ఆటో కాల్ చేసింది. ఈలోపు నేను అక్కడే లేచి కూర్చున్నాను, కళ్ళు బాగా తిరుగుతున్నాయి. దేవా ఏంటి అని చెప్పి ఒక్క మాట ప్రార్థన చేసుకుంటే ఇమ్మీడియట్ గా నన్ను లేపి మళ్ళీ తీసుకొచ్చి బెడ్రూమ్లో కూర్చోబెట్టాను. కళ్ళంతా శివరింగా ఉంది, కళ్ళు కనపడట్లేదు. దేవ మరి ఏంటిది ఇది అని ఒక్క మాట దేవుడు గంట ఒక్క మాట గుర్తు చేశాడు. అయ్యా, నేను ఇంతవరకు నేను లాజికల్ గా థింక్ చేస్తాను. ఎప్పుడైనా మెజర్మెంట్స్ ఉంటాయి. బీపీ అంటే 180/60 రావాలి, షుగర్ అంటే ఇంత ఉంటుంది. చాలా మొండిగా ఉంటాను నేను. తీసుకెళ్లాను బెడ్రూమ్లో, హాస్పిటల్లో, ఏరియా హాస్పిటల్లోకి వెళ్ళాను. ఇమీడియట్ గా వాళ్ళ స్టాఫ్ కాల్ చేసి సిటీ స్కాన్ అతను పిలిపించారు. నేను బెడ్లో పడుకుంటే మొత్తం తిరుగుతాం, సైడ్ తిరిగినా కూడా అప్పటికి 160/50 సుచరిత చెప్పట్లేదు నాకు ఎంత బీపీతో కూడా. బట్ దేవుడు తన కృపలో నిలబెట్టిన విధానము అత్యద్భుతం. ఈ సాక్ష్యాన్ని నేను మీ అందరి ఎదురు పంచుకోవాలని నిలబెట్టాడు. నిజంగా దేవుడికి స్తోత్రాలు. మనం అనుకుంటాం పిల్లారా, మనం తీసే శ్వాసలో ప్రతి సెకండ్ తను ఉంటాడు. బీపీ, షుగర్ ఆయన కంట్రోల్ ఈజీగా చేయగలడు. మన జీవితాలని, మన నడకని, మన భవిష్యత్తుని ఒక క్షణంలో చక్కదిద్దగలడు. ఈ చిన్న సాక్ష్యాన్ని సంగమించగా పరిశుద్ధందరి ఎదుట దేవుడికి స్తోత్రం చేస్తున్నాను. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునామకు స్తోత్రం కలుగుగాక. దేవుడు మరి 2020 జనవరి 1st సండే నుండి 2020 డిసెంబర్ లాస్ట్ సండే వరకు దేవుడు క్షేమంగా కాచి కాపాడి సజీవులకు కలిసి తన ఆలయంలో చేర్చి తనని మైపక్షంగా పరిస్థితులను బట్టి దేవుడు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. కూడా వచ్చిన మీకు కూడా మరి స్వపక్షంగా తెలియజేస్తున్నాను. నాకు ఫ్యాన్సీ నెంబర్ అంటే మ్యాజిక్ ఫిగర్ 2020 అంటే ప్రపంచంనే షేక్ చేసిన ఫిగర్ ఇది. అలాగే 2000లో కూడా ఒక ప్రమాదకరమైన సంఘటన జరిగింది. అదే తుఫాన్ వచ్చింది. ఈ 2000 కానీ 2020 ఈ నెంబర్లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే దీని నుండి కరోనా ప్రపంచాన్ని అంతటినీ మరి వణికించి లాక్డౌన్ చేసి ప్రతి ఒక్కరిని బయటకు రాకుండా బంధించిన సందర్భం. ఇది దాదాపు 100 సంవత్సరాల క్రితం వచ్చిందంట. కానీ ఇన్ని రోజులు లేవు. 15 days 20 days 1 month ఆ టైప్లో
అయితే దేవుడు ఈ కరోనా టైంలో మన సంఘాన్ని అందరినీ క్షేమంగా కాచిపెట్టాడు. దాదాపు అందరినీ సజీవులు పెంచారు, ఒక్కరిని తప్ప. అది బాధాకరమైన విషయం. కొందరు తెలియవచ్చు, కొందరు తెలియకపోవచ్చు. అదేంటంటే మన సంఘం నుండి సేవకు సమర్పించుకున్న రెవరెండ్ పాస్టర్ గజవేలి జోసఫ్ గారు, తను కరోనాకు బలి కావాల్సిన పరిస్థితి వచ్చింది. మంచి దేవసేవకుడు, మంచి పేరు ప్రఖ్యాతులు గ్రహించాడు. ప్రభుత్వ పరంగానే, సంఘాల పరంగానే దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు. దానికి ఎన్నో గ్రంథాలు రచించాడు. కొన్ని పురాతన గ్రంథాలు తెలియని కూడా తను మరి చదువుకొని గైడ్గా కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. 1000 పిల్లర్స్ చూడండి, విశ్రమాలు కూడా చూడండి, మన కోట్ వరంగల్ చూడండి, రామప్ప ములుగు దగ్గర ఈ టెంపుల్స్ అన్నింటిలో కొన్ని ప్రాచీన రాతలు రాయించి ఉన్న వాటిని తాను గవర్నమెంట్ నుంచి వచ్చిన ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, మినిస్టర్స్ కానీ ఆ యొక్క విజిటింగ్ చేసిన సందర్భంలో గైడ్గా మన జోసఫ్ గారిని తీసుకెళ్ళి అది ఎక్స్ప్లెయిన్ చేసే ధన్యత దేవుడు వారికి ఇచ్చారు. కనుక వారు విడిచినప్పుడు మనకి దేవుడు శాంతి సమాధానం ఓదొక్కాలని ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. మరి దాదాపుగా కోవిడ్ టైంలో నాకు తెలిసిన మన వాళ్ళే కానీ, మిత్రులే కానీ నెంబర్లు అందరికీ దాదాపు ఫోన్ చేసి మరి వారి మంచి చెడు తెలుసుకున్నాను. మరి సంఘం అందరి కోసం ప్రార్థించాను. మరి అన్ని డినామినేషన్స్ అంటే హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ మరి ఎక్కువ దేవుని ఆరాధించలేని పరిస్థితి, కానీ మరి దేవుని యేసుక్రీస్తు నమ్మిన బిడ్డలు మాత్రం లైవ్ ద్వారా చాలా మంది చర్చి బంధు కావచ్చు, కానీ లైవ్ ద్వారా చాలా మంది ప్రార్థనలో కానీ, వాక్యంలో కానీ దినదినం అందుతుంది. మరి అందరి కోసం ప్రార్థించారు. అందుని బట్టి మరి దేవునికి మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన సంఘం అంతటిని కరోనా బారి నుండి కాచి కాపాడిన దేవునికి ప్రత్యేకంగా వందనాలు. మరి నన్ను, నా కుటుంబాన్ని, మరి ఇప్పుడు సంఘంలో జరిగిన ప్రతి కార్యక్రమంలో దేవుడు నన్ను వాడుకున్నారు. ప్రతి కార్యక్రమంలో దేవుడు నన్ను వాడుకున్నందుకు మరి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ, ఎలాంటి ఆనేటకాలు రాకుండా దేవుడు కాచి కాపాడినందుకు దేవుడు ప్రత్యేక వందనాలు. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. దేవుని ప్రేమ కలిగి అందరము దేవుని మయపరిచే విధంగా ఉండాలని ప్రభు గారు మనం చేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. దేవునికి మహిమ. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన సాక్ష్యములను జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధిలో నిలబడి ఈ రీతిగా నేను చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకునే కృపను మీరు ఇచ్చారు. ప్రతి ఒక్కరిలో ఒక సాక్ష్యం ఉంది. అదేంటంటే మమ్మల్ని సజీవులకు పెట్టారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సాక్ష్యం ఉంది. మమ్మల్ని కాపాడారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సాక్ష్యం ఉంది. దేవుడు మాతో ఉన్నాడు. ఈ సాక్ష్యాలను బట్టి నీకు వందనాలు నాయన. మరి స్వస్థత అనే సాక్ష్యాలు కావచ్చు, సమాధానం అనే సాక్ష్యాలు కావచ్చు, బిడ్డల జీవితంలో, కుటుంబంలో సక్సెస్ ఇచ్చిన సాక్ష్యం కావచ్చు, సఫలత ఇచ్చిన సాక్ష్యం కావచ్చు, అన్నిటి ద్వారా మేము అయిపోవాలి. నిలబడి చెప్పిన వారు లేక హృదయంలో, మనసులో దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ నేను స్మరిస్తున్న ఆ సాక్ష్యాల ద్వారా మేము అయిపోదామని ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనందరం లేచి నిలబడదాం. ఒక పాట పాడుతూ దేవుడిని స్తుతించి ఆరాధన చేస్తాం. ఈ మందిరమై నేను ఉండగా అనే పాటను మనం అందరం కలిసి పాడుకుందాం. అందరం కూడా లేచి నిలబడదాం. దైవ సన్నిధిలో శరీరంలో బలము, మోకాలలో శక్తి ఉన్న వారందరూ లేచి నిలబడచ్చు. ఒకవేళ ఏమైనా నొప్పి, బాధ ఉన్న వాళ్ళు కూర్చోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. కానీ వీలైనంత మటుకు మనం అందరం దైవ సన్నిధిలో లేచి నిలబడి ఆరాధించడం మనకు దీవెన. కాబట్టి అందరూ కూడా ఈ పాట పాడతాం. నీ మందిరమై నేను ఉండగా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీ మందిరమై నేనుండగా
Yes, Lord. ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషం, ఎంతో సంబరంగా ఈనాడు నీ సన్నిధిలోనే భాగ్యాన్ని ఇచ్చిన వందనాలు. ఈ సంవత్సరం 22 వారాల్లో ఈ చివరి ఆదివారం 12 మాసాల్లో 360 రోజుల యొక్క ముగింపు నీ సన్నిధిలోనే భాగ్యాన్ని పంపించవచ్చు. థ్యాంక్ యూ లార్డ్. వాడు మీరు మమ్మల్ని పోషించినందుకు, మమ్మల్ని కాపాడినందుకై, మమ్మల్ని ఖండించినందుకై, మమ్మల్ని ఆదరించినందుకై, ధైర్యపరిచినందుకై, స్వస్థపరిచినందుకై, భయంతో బ్రతుకుతున్నప్పుడు మమ్మల్ని విడిపించినందుకై నేను వందనాలు స్తోత్రం చేస్తున్నాను. నేను స్తుతిస్తున్నాను, నేను గణపరుస్తున్నాను, నేను మహిమపరుస్తున్నాను. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ. నీవేమైనా మాదిరి కృప. మా మంచి వల్ల ఏమి జరగదు, మా మాట వల్ల ఏమి జరగదు, మా తలుపు వల్ల ఏమి జరగదు. మా ముహూర్తం ముందే ఆలోచన జరిగిన దేవుడు నీకు వందనాలు. నేను స్తుతిస్తున్నాను. ఈ గంభీరమైన ఆశీర్వాదకరమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకే, ప్రసాదించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను స్తుతిస్తున్నాను. ఈ స్తుతి ఆరాధన యేసు పేరిట సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దగ్గరగా చెప్పబడదాం దేవుని నామములో. Let's all glorify. Thank you. Jesus. కూర్చున్నాం. దేవుని సన్నిధిలో మనమందరం ఈ రోజు నీ భాగ్యాన్ని దేవుడు మనకు కలిగించినందుకే దేవుని స్తుతిస్తూ ఉన్నాం. నేటి ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చదువుకుందాం. కీర్తన గ్రంథం 136వ కీర్తన. కీర్తన గ్రంథం 136వ కీర్తన 23వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. Psalm 136 23 నుంచి 26. సోదరు సుచరిత, పెద్దల సుచరిత ముందుకొచ్చి లేఖన భాగం మనకు చదివి సహాయం చేస్తున్న తర్వాత సోదరు ప్రేమ ముందుకొచ్చి దేవుని వాక్యం నిమిత్తమై మనల్ని ప్రార్థనలోనికి నడిపిస్తాం. మొదట దైవ వాక్యం చదువుకుందాం. 136వ కీర్తన, Psalm 136, పేజ్ నంబర్ 524, పాత నిబంధన గ్రంథం. 136వ కీర్తన 23వ వచనం ప్రారంభం. ఈరోజు ఏర్పరచుకున్న వాక్య భాగము కీర్తనలు 136, 23 నుంచి 20 వచనం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొనెను. ఆయన కృప నిరంతరమును. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను. ఆయన కృప నిరంతరమును. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరమును. ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరమును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్లి వచ్చి కన్నుసుకుందాం. ప్రార్థన చేస్తాం. సోదరు ప్రేమ ముందుకొచ్చి దేవుని వాక్యం నిమిత్తమై మనకి ప్రార్థన నడిపిస్తుండగా దేవుడు తన మాటల చేత మనతో మాట్లాడాలని, తన మాటలు మనకు జీవాన్ని, ఆశీర్వాదాన్ని అందిస్తుండగా ఆ మాటల చేత మనం బలపడాలని మనం అందరం ప్రార్థిస్తాం. తల పంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. లెట్స్ ఆల్ ప్రే టుగెదర్. అందరం కలిసి మన ప్రార్థనలో ఏకీభవిస్తాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఈ యొక్క ప్రశస్త నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభువా. ఇదిగో గత కాలంలో మమ్మల్ని కాచి కాపాడే విధానం బట్టి మీ వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభువా. ఇదిగో ఇంత దిగ్బంధమైనటువంటి స్థితిలో తండ్రి ప్రభువా, ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో తండ్రి ప్రభువా, మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో వచ్చి తండ్రి ప్రభువా, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అనే సాక్ష్యాలతో తండ్రి ప్రభువా, మమ్ము ఈ చివరి ఆధారంలో తండ్రి ప్రభువా నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభువా. యేసయ్య వచ్చిన ప్రతి బిడ్డను చూసి ఆశీర్వదించండి తండ్రి ప్రభువా. ఇంకా రానైన పిల్లలు తండ్రి ప్రభువా నీ యొక్క సన్నిధిలోకి చేరుకుని వేడుకుంటున్నాను తండ్రి ప్రభువా. సకల జనానికి తండ్రి ప్రభువా మీకు ఇస్తున్నటువంటి ఈ యొక్క పరీక్షల తండ్రి మేము నెగ్గి తండ్రి ప్రభువా సజీవంగా ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. విడిచిన మా ప్రియులందరినీ తండ్రి నీ యొక్క సన్నిధిలో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాము తండ్రి ప్రభువా. వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభువా. నమ్మదగిన దేవుడా తండ్రి, గొప్ప దేవుడా, మాకు కలిగిన దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో నాయన సంఘం అంతయ్య తండ్రి ప్రభువా నీ యొక్క వాక్య ధ్యానంలో వెళ్తుండగా తండ్రి ప్రభువా వినగలగాడు తండ్రి ప్రభువా, మా మనసులో ఉంది తండ్రి ప్రభువా, దాన్ని నెరవేర్చుటకు
కృపా సాయం దయచేయమనుకుంటున్నాను ప్రభా. నీ వాక్యం తండ్రి ప్రభా రెండంచులకు అర్థం తండ్రి ప్రభా, వాడిగల రెండంచులకు అర్థం తండ్రి ప్రభా, మా యొక్క ఎముకల మూలుగులను చీల్చుకొని పోవద్దు, నీ కృపా సాయం దయచేయమనుకుంటున్నాను తండ్రి ప్రభా. దాన్ని మా మనసులను ఏకాగ్రతతో తండ్రి ప్రభా నీ ధ్యానంలో కట్టుకుని నీ కృపా సాయం దయచేసి అనుకుంటున్నాను తండ్రి ప్రభా. నీ కృప లేనిది మేము నిలవలేము తండ్రి ప్రభా, నీ దయ లేనిది తండ్రి ప్రభా మేము జీవించలేము తండ్రి ప్రభా. మా యొక్క ప్రతి క్షణం తండ్రి ప్రభా నీ యొక్క పాదసన్నిధిలో కట్టుకుని కృపా సాయం దయచేయమనుకుంటున్నాను. యేసయ్యా నీకు వందనాలు స్తుతిస్తున్నాను తండ్రి ప్రభా. గొప్ప దేవుడానికి వందనాలు స్తుతిస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు. ప్రతి ఒక్క ఆరాధనలో తండ్రి ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. లైవ్ లో మీరు మాకు దగ్గరగా ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇదిగో సంఘంగా ముగిడి తండ్రి ప్రభా మిమ్మల్ని మళ్ళీ మమ్ము ఆరాధించకు మాకు మంచి ఆరోగ్యాన్ని ఆలోచనని తండ్రి ప్రభా, మా యొక్క అధికారులకు తండ్రి ప్రభా, మా చట్ట సభలకు తండ్రి ప్రభా, మా యొక్క ప్రపంచానికి తండ్రి ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. మమ్మల్ని నీ మార్గంలో తండ్రి నడుపుమని తండ్రి ప్రభా మీ యొక్క చిత్తానుసారంగా మమ్మల్ని ఎదిగింప చేయమని తండ్రి ప్రభా, మా యొక్క తలపులను మా యొక్క ఆలోచనలు తండ్రి ప్రభా నీకు అప్పగిస్తూ యేసయ్య నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగుగాక. మరొకసారి ఆయన సన్నిధిలో దేవుని ఆరాధించే అవకాశాన్ని మనందరికీ ఈ రకంగా దేవుడు ప్రసాదించినందుకే దేవుని స్తుతిస్తున్నా. ఈ సంవత్సర కాలంలో మరి 52 వారాల్లో చివరి ఆదివారంలో దేవుని సన్నిధిలో ఉన్నాం. మనందరం ఎరుగును కరోనా నేపథ్యంలో ఆరాధనలు, దైవ సన్నిధి యొక్క సహవాసం కొంత ప్రభుత్వ సూచనల చేత కట్టడి చేయబడినాయి. మీరు లెక్క పెట్టారో లేదో నాకైతే తెలియదు, కానీ మార్చి 15 వరకు మనం అందరం కలిసి ఆరాధన చేశాం. మార్చి 22 నుంచి లాక్డౌన్. తిరిగి ప్రభుత్వం మనకి అనుమతిని ఇచ్చిన మనం అక్టోబర్ మాసం నుండి మన చర్చిలో తిరిగి కలిసి అందరం ఆరాధించుకునే అవకాశాన్ని మనం కలిగి ఉన్నాం. ఆ లెక్కలో మనం చర్చిలో దేవుణ్ణి ఆరాధించే అవకాశం 52 వారాల్లో 25 వారాలే వచ్చింది. ఓన్లీ 25 ఈ రోజుకి, ఈ ఆదివారంతో కలిపి మార్చి 17 వరకు 11 వారం. జూన్ 14లో మనం ఒకసారి దేవుని సన్నిధిలో అందరం కలిసి ఆరాధించాం. తిరిగి అక్టోబర్ నుంచి మళ్ళీ మొదలు పెడితే మొత్తం కలిపి 25 వారాలే దేవుని సన్నిధిలో ఉన్నాయి. 52 తిరిగేస్తే 25 వారాలే. ఓన్లీ 25 weeks we got opportunity to spend in his presence. ప్రత్యక్షంగా మనం లైవ్ లో దేవుని ఆరాధించగలిగిన మనకు అవకాశం వెసులుబాటు దేవుడు ఇచ్చాడు. కానీ దేవుని మందిరానికి రాగలిగిన వెసులుబాటు మాత్రం ఈ రకంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. 365 రోజుల్ని గమనిస్తే ఈ 3 నెలలు జనవరి నుంచి వచ్చిన 2.5 నెలలు కలుపుకుంటే 168 రోజులు మాత్రమే మనం దేవుని సన్నిధిలో ఉన్నాం ప్రత్యక్షంగా. జూన్లో ఒక ఆదివారంతో కూడా కలుపుకుంటే we are here in his presence only 168 days. అంటే సగం సమయం దైవ సన్నిధిలో లేనట్టే మనం ఈ సంవత్సరం. అలాంటి పరిస్థితులు వచ్చాయి. తప్పు మంది కాదు, పరిస్థితి అటువంటి వచ్చింది. ప్రకృతి అలా జరిగించింది. ప్రభు యొక్క చిత్తమే అలా జరిగించింది. ఏదైనప్పటికీ మనం అందరం ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాం. చదువుకున్న లేఖన భాగాన్ని మనం గమనిస్తే కీర్తనకారుడు ఈ కీర్తన అంతా రాస్తూ చివరికి వచ్చాక ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ కీర్తన మనం గమనిస్తే ప్రారంభ వచనం 136 కీర్తన ప్రారంభ వచనాన్ని గమనిస్తే యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని రాస్తున్నాం. చివరి వచనాన్ని కూడా మనం గమనిస్తే 36 వచనం, ఆకాశమందు దేవునికి
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ కీర్తనను కృతజ్ఞతాస్తుతితో ప్రారంభిస్తూ కృతజ్ఞతాస్తుతితో ముగిస్తున్నాం. థ్యాంక్స్ గివింగ్. ఈ సంవత్సరం అంతా దేవుడు మన జీవితంలో చేసిన దానికి మనం కృతజ్ఞులై ఉండాలి. ఈ 136వ కీర్తన అంతా గమనిస్తే ఇశ్రాయేలీయుల అనన్య ప్రయాణం, ఇశ్రాయేలీయుల 40 సంవత్సరాల యాత్ర, ఇశ్రాయేలీయుల బ్రతుకు బాట, ఆ బాటను చూపిస్తుంది ఈ కీర్తన మొత్తం. 136 represents the journey of Israel in the wilderness. ఇజ్రాయెల్ అరణ్యంలో ప్రయాణం చేసిన 40 సంవత్సరాలను కుదించుకొని క్రోడీకరించి 136వ కీర్తనలో జోడించారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే మా ప్రయాణం కృతజ్ఞతాస్తుతితోనే ప్రారంభమైంది, మా ముగింపు కూడా కృతజ్ఞతాస్తుతితోనే. ఈ సంవత్సరం పరిస్థితులు ఎలా ఉన్నా, ఎలాంటి అనుభవాలు ఉన్నా మనం వెళ్ళినా ఈ రోజు మాత్రం మనం అందరం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. మన చర్చకు ఒక అలవాటు, మనం ప్రతి మాసం 1వ తారీఖున ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు కృతజ్ఞత ఆరాధన జరుపుకునేవాం. సో కొన్ని మాసాలు మనం అలా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈరోజు మనం కృతజ్ఞతాస్తుతితో మన సంవత్సరాన్ని ముగించుకొని ముందుకెళ్తాం. సో ఈ కీర్తనగారుడు కృతజ్ఞతాస్తుతితో ప్రారంభించాడు, కృతజ్ఞతాస్తుతితో ముగించాడు. చివరి ఆ 4 వచనాన్ని మనం గమనిస్తే ఏ కార్యాలు దేవుడు వారి జీవితంలో జరిగించాడు, ఎందుకు వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, లేక ఎందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో ఆ లేఖన భాగం చాలా క్లియర్గా, చాలా అర్థవంతంగా ఈ సంవత్సర కాలం మన జీవితాన్ని ప్రతిబింబించేదిగా ఆ 4 వచనాలు ఉన్నాయి. మొట్టమొదటి వచనాన్ని మనం గమనిస్తే 3వ వచనంలో మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను, ఆయన కృప నిరంతరం ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. The psalmist thanks God for several things. అంటే వారు ఆ అరణ్య ప్రయాణంలో 40 సంవత్సరాలు జరిగిన కొన్ని సంఘటనలను బట్టే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మనం ఈ సంవత్సరంలో దేవుడు మన జీవితంలో జరిగించిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొట్టమొదటి కారణం ఏంటంటే మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఆయన స్తుతిస్తూ ఉన్నాడు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం మనందరి జీవితంలో ఆ దయనీయమైన, ఆ దౌర్భాగ్యమైన, ఆ దిక్కులేని స్థితిని మనం అనుభవించాం. ఎంతమందికి ఈ కరోనా అంటే భయపడ్డారో, ఎంతమంది భయపడలేదో అది ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళకి తెలుసు. అది ఏం చేసిందంటే వాళ్ళని చాలా దీనమైన స్థితిలో కట్టేసింది. ఏమి చేయలేని స్థితి, ఏమి కోల్పోని స్థితి, అడుగు ముందుకు పడని స్థితి, సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకోలేని స్థితి, సహవాసంగా ఉండాల్సిన మనం సహవాసంగా ఉండలేని స్థితి, సంతోషంగా ఉండాల్సిన సమయంలో కూడా సంతాపపడాల్సిన పరిస్థితి, అంటే దేన్ని కూడా వ్యక్తపరచలేని స్థితి. ఇది దీన స్థితి. దేన్ని కూడా అనుభవించలేని స్థితి. మన జీవితంలో దేవుడు ఘనకార్యాలు చేసిన సంతోషంగా అందరితో కలిసి ఆ మంచి మీటింగ్ పెట్టుకోలేని పరిస్థితి. దేవుడు చాలా సంవత్సరాలు మన వైపు జీవితంలో కాపాడాడు, మన సంతోషంగా అందరితో జరుపుకోలేని పరిస్థితి. దేవుడు మనకి మన చదువులో మంచి ఉన్నతమైన రిజల్ట్ ఇచ్చాడు, సంతోషంగా నలుపుకొని ఈ సహవాసానికి వెళ్తున్నాం. ఎక్కడో మన బంధువులు, మిత్రులు, మన ఆత్మీయులు వివాహం చేసుకుంటున్నారు, కొత్త ఇల్లు కట్టుకున్నారు, అందరూ కలిసి మాతో వారం రోజులు ఉండి గడపలేని పరిస్థితి. ఇలాంటి భయంకరమైన అనుభవం. ఇజ్రాయెల్ కూడా 40 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు చాలా దీనమైన స్థితిలో వారు ప్రయాణం చేశారు. అయితే ఆయన ఎందుకు దేవుడు స్థుతిస్తున్నాడు తెలుసా? దీన స్థితిని బట్టి కాదు, ఆ దీన స్థితిలో దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. God remembered us in a meek situation. ఇంకో మాట చెప్పాలంటే we were in his focus. ఎందుకు దేవుని మనం స్తుతించాలంటే ఆయన
ఉండి మనం దేవుని స్తుతించడానికి కారణం. హల్లెలూయా. అరే దీన స్థితిలో ఉన్నాను ఎవరు పట్టించుకుంటాడని? ప్రపంచంలో ఎప్పుడు ఎవరు కూడా దీనుని పట్టించుకోరు. ధైర్యమైన స్థితిలో పడి ఉన్న వారిని ఎంతమంది రోడ్డు పైన పడి ఉంటారు, పట్టించుకుంటామా? అలా పక్క నుంచి పోతుంటే ఎవరో చూస్తాం కావచ్చు, మనసులో అనుకుంటాం కావచ్చు, అయ్యో పాపం అనుకుంటాం కావచ్చు, మళ్ళీ ఆలోచిస్తాం వాళ్ళ గురించి, ఆలోచించామా? కానీ దేవుడు మన దీన స్థితిలో కూడా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆర్థికమైన దీన స్థితి కావచ్చు, అనారోగ్యం లాంటి దీన స్థితి కావచ్చు, ఒకవేళ దగ్గరాగానే కరోనా అనే భయం, తుమ్మగానే కరోనా అనే భయం, సమాజం మన చుట్టూ ఉన్నవారు మనల్ని ఒక విషపు చూపుతో, ఒక డౌట్ తో చూసే పరిస్థితి, అది ఏమనలేని పరిస్థితి, అది తగ్గే అని చెప్పలేని పరిస్థితి, అది కరోనా అని కూడా చెప్పలేని పరిస్థితి, మనం ఏం డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి, మన గురించి మనం గట్టిగా వాదించుకోలేని స్థితి. ఇలాంటి అనుభవంలో ఈ సంవత్సరం దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మన దేవుడు ఎందుకు స్తుతించాలి? మన దీన స్థితిలో కూడా దేవుడు మన పైన దృష్టి ఉంచాడు, అందుని బట్టి మనం దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. Why we need to thank God? Because in spite of our meek situation, we were in His focus. మనం ఆయన దృష్టిలో ఉన్నాం, ఆయన దృష్టిలో ఉన్నాం. సీసీ కెమెరా మీరు ఎప్పుడైనా గమనిస్తే దాని పని ఏంటిదంటే 24 గంటలు దాని రేడియస్, దాన్ని ఎక్కడైతే పెడతామో, ఎంత భూభాగాన్ని అది కవర్ చేయాలని, ఎంత ప్రాంతాన్ని దాన్ని కవర్ చేయాలని అనుకుంటామో ఆ ప్రాంతాన్ని అట్లాగే పట్టుకొని చూస్తూనే ఉంటాం. టీవీని మనం చూసినట్టుగా గుడ్లకు పిచ్చి చూస్తాం కదా టీవీని, కనీసం టీవీ చూసిన ఒకసారి కన్ను వస్తుంది. కానీ ఆ సీసీ కెమెరా ఏం చేస్తుంది? అది కనిపించదు అట్లా ఎప్పుడు కూడా. అంటే ఎప్పుడు కూడా దాని దృష్టి అది ఏ ప్రాంతాన్ని అయితే చూడాలో, ఏ ప్రాంతాన్ని అది వేరుగా గమనించాలో ఆ ప్రాంతం పైన ఎప్పుడు కూడా కను దృష్టి పెట్టి ఉంటుంది. అట్లాగే దేవుడు కూడా ఏం చేశాడు తెలుసా? తన ఫోకస్ ని మన పైన పెట్టాడు. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. ఈ సంవత్సర కాలం భయంకరమైన పరిస్థితి. వచ్చే సంవత్సరం బాగుంటుందని నో గ్యారంటీ, ఖచ్చితంగా బాగుంటుంది. రాబోయే కాలాలు ఖచ్చితంగా బాగుంటుంది. దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ అన్సర్టెనిటీ. అస్థిరమైన సమయాలు ఇవన్నీ. కరోనా ఏదో ముగింపు దశకు వచ్చింది కానీ మన బ్రిటన్లో కొత్త కేసు వచ్చిందని చెప్తున్నాం. కొత్త రకమైన కరోనా ఏంది కరెక్ట్. కాబట్టి రాబోయే కాలాలు ఆశీర్వాదకరంగా లేకపోతే సంతోషంగా ఉంటాయని ఎప్పుడు అనుకోవద్దు. దేర్ ఇస్ నో గ్యారంటీ. దేవుడు దీన్ని ఒక సూచన ఇస్తుంది. అయితే ఆ పరిస్థితుల్ని మనల్ని దీనులుగా మార్చినా దేవుడు మాత్రం తన దృష్టి మన పైన పెట్టాడు. మనం దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనకి అనారోగ్యం వచ్చి హాస్పిటల్ పడితే కూడా మనకి ఏమొచ్చిందో అని మన ఇంటి వారే మన దగ్గరికి రాలేని పరిస్థితి, మన ఆత్మీయులే మన దగ్గర రాలేని పరిస్థితి, ఇంత దీనమైన పరిస్థితి, కుప్పడి కావచ్చు, ధర్మంతుడే కావచ్చు, మాట చెప్పగానే 100 మంది తన కోసం కదిలే వాళ్ళే కావచ్చు. కానీ ఏం చేసింది? కదలేయకుండా చేసేసింది పరిస్థితి. బట్ గాడ్, we were in this focus in this situation. ఆయన దృష్టిలో మనం ఉన్నాము. మనం దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకో తెలుసా? దీన దశలో ఉన్నాం. ఇజ్రాయెల్ అంటుంది, నెబుకద్నెజర్ వచ్చి వాళ్ళని చెరప పట్టుకొని పోతే ఇశ్రాయేలు 49:16 అంటాడు, సియోను అనుకుంటే దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు. సియోను చూడు, మన అరచేతులు నేను నిన్ను చెక్కి ఉన్నాను, ఒకరి తల్లి వారిని మర్చినా నేను మాత్రం నిన్ను మరవను. ఆ దేవుడు మన జీవితంలో చేసిన ఈ కార్యాలను గుర్తుపెట్టుకుని దేవుడు స్తుతించాను. ప్రభువా, నీ కనుదృష్టి మా పైన ఉంది, నీకు వందనాలు. నీ దృష్టిలో మేము ఉన్నాం, నీకు వందనాలు. ఇజ్రాయెల్ అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. చుట్టూ ఉన్న రాజులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తిండి లేని పరిస్థితి వచ్చింది, నీళ్లు లేని పరిస్థితి వచ్చింది, సముకునే పరిస్థితి వచ్చింది, భయంతో బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా దేవుడు మాత్రం తన కనుదృష్టి వారిపై నుంచి తీసివేయలేదు. తీసివేస్తే వాళ్ళు కానానులకు చేరేవాళ్ళు కాదు. హల్లెలూయా. సో మొట్టమొదట దేవుడు చేసిన కార్యం ఏంటంటే we were in his focus. We need to thank God. రెండవ చూడండి 24 వచనం, మన శత్రువుల చేతిలో నుండి వారిని విడిపించాను, ఆయన కృప నిరంతరం ఉండును గాక. రెండవదైన దేవుడు స్తుతించడానికి గల కారణం ఏంటిది? మొట్టమొదటి we were in his focus. Second thing, we were freed by him, or we had freedom through Christ. ఆయన విడిపించారు అన్నాడు మన శత్రువుల చేతిలో నుండి. ఎందుకు?
ఇజ్రాయెల్ అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు మోయాబు వాళ్ళు వీళ్ళపైన యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తారు, వీళ్ళని ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తారు. ఈ మార్గం గుండా వెళ్ళొద్దు అంటారు. నిర్గమకాండం, సంఖ్యాకాండాన్ని చదువుకుంటే అక్కడ చాలా డీటెయిల్గా ఉంటుంది. సో వాళ్ళందరూ వ్యతిరేకులు, శత్రువుల చేతుల నుంచి మమ్మల్ని విడిపించను. మనందరికీ శత్రువు ఎప్పుడు దుష్టుడు. సో మొట్టమొదట దేవుని దృష్టిలో మనం ఉన్నాం, రెండవది దుష్టుడి నుండి దేవుడు మనల్ని కాపాడాడు. హల్లెలూయా. మన శత్రువుల నుండి ఆయన మనల్ని కాపాడాడు అని దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు, వాళ్ళకి అనేక రకమైన శత్రువులు ఉన్నారు. మనకు అలాంటి శత్రువులు ఎవరు ఉండకపోవచ్చు, కానీ ఏమన్నాడు? ఒకవేళ మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం, ప్రభు నేర్పిన ప్రార్థనలో నిరంతరం మనం చేసే ఒక ప్రార్థన, ఛాన్సర్ మనం మర్చిపోతాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడి నుండి మమ్మల్ని కాపాడుము. దుష్టుడి నుండి అని రాశాడు అక్కడ. అంటే అర్థమేంటిది? కింద రాశాడు, కీడు నుంచి మమ్మల్ని తప్పించుము. ప్రియమైన దేవుని పిల్లల, దుష్టుడు ఏం చేస్తారంటే మనకు కీడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు, మన ఇబ్బంది పరచడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు ఏం చేశాడంట? కీడు నుంచి వారిని కాపాడాడు, దుష్టుడి నుండి తప్పించాడు. ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తాం, ప్రభు దుష్టుడి నుండి మనం తప్పించాం. సాతాను ఏదో రకంగా మనల్ని బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. వారి పోరాటం ఎప్పుడు కూడా దేవునితో. చాలా మంది మనలో అలాంటి సాతాను ఉంటారు. కొంతమంది ఎవరితో ఫైట్ చేయాలో వాళ్ళతో ఫైట్ చేయరు, ఇంకొకరితో ఫైట్ చేస్తారు. ఎవరిని అనాలో మన అనరు, ఎవరిని ఎదుర్కోవాలో మనం ఎదుర్కోవాలి, ఎవరితో ధైర్యంగా మాట్లాడో అంత ధైర్యంగా మాట్లాడు. ఏదో ఇంకొంతను వాదిస్తారు అనవసరంగా, ఇంకొంతను ఫైటింగ్ చేస్తారు అనవసరంగా, ఇంకొంతను గొడవ దిగుతారు అనవసరంగా. అంత దుష్టుని లక్షణాలు. నిన్ను ఎవడేమన్నా అంటే నువ్వు వాంతనే మాట్లాడు. నీకు ఎవడైనా అపకారం చేస్తే నువ్వు వాన్ దగ్గరికి పోవాలి, వాంతోనే ఫైటింగ్ చేయాలి. సాధారణంగా ఏం చేస్తారు తెలుసా? దేవునితో మన వైరం, దేవునితోనే మన వైరం. కానీ వాడి యొక్క దేవునితో ఫైటింగ్ చేసే శక్తి లేదు మనకి. వాడు ఓడిపోయిన వాడు, ఇక దేవునితో ఫైట్ చేయాలని తెలుసు వాడికి. ఇండియా ఆస్ట్రేలియాతో ఓడిపోయి బంగ్లాదేశ్తో గెలిచినట్టు. బంగ్లాదేశ్ బలహీనమైన టీం, ఒక రంగులు చెప్పాలంటే ఆస్ట్రేలియాతో పోల్చుకుంది. ఆస్ట్రేలియా చాలా గట్టి టీం, చాలా ప్రాక్టీస్ చేస్తారు. బంగ్లాదేశ్ క్రికెట్ లో ఎక్కువ అనుభవం లేదు వాళ్ళకి. సాధారణ అంటే ఆస్ట్రేలియాతో ఓడిపోయినాడు వాడు, కానీ బంగ్లాదేశ్ వచ్చో సెంచరీ చేసి నాకు తుమ్కాలు వేయడానికి బిల్డప్ ఇస్తాను. ఎగ్జాంపుల్ చెప్పడానికి మీకు అర్థం అవ్వడానికి చెప్తాను. ఎమ్మెల్యే ఎలక్షన్ ఓడిపోయి కార్పొరేటర్ ఎలక్షన్ లో గెలిచినట్టు అంటారు. కొంతమంది అంత తయారైతే ఎందుకంటే మేయర్ అవ్వచ్చని కార్పొరేట్ ఎలక్షన్ లో నిలబడతారు అన్నమాట. అంటే అర్థమైతే ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఓడిపోయిన ఆ నియోజకవర్గంతో వాళ్ళు ఎవరు దగ్గర, కానీ ఒక చిన్న ప్రాంతానికి వచ్చేసి మళ్ళీ గెలుస్తారు. సాధారణ అసలు కూడా దేవునితో ఫైట్ చేయడు, ఎందుకంటే దేవునితో ఓడిపోతారు వాడు తెలుసు. అని ఎవరి దగ్గర గెలుస్తారు? మనమైనా గెలవచ్చు. సో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కారణం ఏంటంటే దుష్టు నుండి దేవుడు మనల్ని కాపాడాడు. సాధారణ ఎప్పుడు చూస్తే ఎవరిని మిగుతున్నా అనేది చూస్తాడు, ఎలా మనల్ని డిస్టర్బ్ చేయాలని చూస్తాడు, మానసికంగా డిస్టర్బ్ చేస్తాడు. కొన్నిసార్లు మనం మంచిగా అనుకుంటాం, రేపు పొద్దున చర్చ పోవాలనుకుంటాం, మంచిగా ప్లాన్ చేసుకుంటాం, అన్ని రెడీ అవుతాం. పొద్దున్న ఏమన్నా రాత్రి ఏదో బాధాకరమైన విషయం తెలుస్తున్నాం, ఇక అయిపోయా తెల్లారి దేవుని మందిరానికి పోవడం బాగు. ఎందుకంటే దుష్టుడు ఎప్పుడు కూడా కీడు కల్పించడానికి ప్రయత్నం చేస్తాడు. వాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కారణం ఏంటో తెలుసా? ఇజ్రాయెల్ మీరు గమనించండి, యుద్ధం 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో శత్రువుల చేతిలో ఓడిపోలేదు. ఎందుకంటే దేవుడు శత్రువులను ఆపేశాడు. మీరు వాళ్ళతో యుద్ధం చేయొద్దని వాళ్ళు ఆపాడు. ఇజ్రాయెల్ ఓడిపోవడానికి కారణం వాళ్ళ వల్లనే. దేవుడికి వ్యతిరేకంగా ఎదురు తిరగడం, మోషేకి వ్యతిరేకంగా ఎదురు తిరగడం వల్లనే వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగా సనికి చచ్చిపోతారు, కానీ శత్రువు వల్ల చనిపోరు. శత్రువు వల్ల ఓడిపోలేదు, ఎందుకంటే ఓడిపోతే దేవునికి అవమానం. అది ఫరో దగ్గర నుంచి విడిపించి అరణ్యంలో తీసుకొచ్చి అక్కడ మళ్ళీ ఇంకో యుద్ధం పెట్టింది. ఇదేంటి కదా? దేవుడు అట్లా ఓడగొట్టలే వారిని. ఇజ్రాయెల్ ఓడిపోవడానికి కారణం ఏం తెలుసా? ఎవరికి వారు అనుసరించిన నీతి, అంటే దేవునికి విరోధమైన మనస్తత్వం, సంకునే మనస్తత్వం, దేవునికి వ్యతిరేకమైన మనస్తత్వం, మోషేకి వ్యతిరేకంగా
అలాగనే వాళ్ళు ఓడిపోయినారు. ఇజ్రాయెల్ ఓడిపోలేదని కాదు. కానీ ఇక్కడ ఈయన దేవుని దగ్గర ఏం చెప్తున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాం ఏమని? మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించింది. హీ ఫ్రీడ్ us, హీ డెలివర్డ్ us. మొట్టమొదటిగా we were in his focus, మనం ఆయన దృష్టిలో ఉన్నాం. రెండవది, ఆయన దృష్టి నుంచి మనల్ని కాపాడాడు. ఆయన దృష్టి నుంచి మనల్ని కాపాడాడు. దేవుడు అనుమతించిన కరోనా సమస్య గురించి కానీ ఇక్కడ మాట్లాడారు. కరోనా సమస్య మనల్ని ధీరమైన స్థితికి తీసుకుపోయింది. ఆయన దేవుడు మనం దృష్టి పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు దుష్టుడు, శత్రువు, వాడు ఏ రకంగా కూడా మనం జయించలేకుండా ప్రయత్నం చేస్తాం. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. 25వ వచనం చూడండి. 25, సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నారు, ఆయన కృప నిరంతరం ఉండును గాక. మూడవది దేవుడు చేసిన కార్యం. మూడవది దేవుడు చేసిన కార్యం, సమస్త జీవులకైనా ఆహారం ఇచ్చున్నాం. సో మొట్టమొదట we were in his focus, ఆయన దృష్టిలో మనం ఉన్నాం. రెండవది we were freed or he delivered us, మనం విడిపించాడు. దుష్టు చేతుల నుంచి ఆయన మనల్ని కాపాడాడు. మూడవది ఏంటంటే we were fed by him or he feeds us, మనల్ని పోషించాడు. సమస్త జీవులకు ఆహారం ఇచ్చుచున్నాం అంటే పాస్ట్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నట్టు. అక్కడ ఉన్న లాంగ్వేజ్ ఏంటంటే గ్రామటికల్ లాంగ్వేజ్. గ్రామర్ ఏంటంటే ఈ రోజే ఆయన పోషిస్తున్నాడని కాదు, గతము ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఆయన పోషించే దేవుడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. దేవునికి మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో తెలుసా? మొట్టమొదటి మనం ఆయన దృష్టిలో ఉన్నాం. రెండవది దృష్టి నుంచి ఆయన కాపాడాడు. మూడవది ఆయన మనల్ని దీవించాడు. ఆహారం ఇచ్చుచున్నాడు అంటే అర్థమేంటి? హీ ఫెడ్ us. మనకి ఎప్పుడు ఏది అవసరమో అది అనుగ్రహించాడు. అందుకు వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఈ మాట ఎందుకు అంటున్నా మీకు అర్థమైంది ఇప్పుడు నేను చెప్తే. ఈ స్టోరీ ఎవరిదని చెప్తున్నా? ఎవరిది? ఇజ్రాయెల్ ఎప్పుడు జరిగిన స్టోరీ ఇది అని నేను మొదలుగుతుంది. అవునా? వాళ్ళ మంది మార్బలం, జనము, పశువులు అన్ని వేసుకొని పోయినా లేదా? మరి దేవుడు వీళ్ళకు మందాన్ని ఇచ్చిందంటే మరి వాళ్ళకి మందాన్ని ఇద్దా? అంటే వీళ్ళతో ఉన్న పశువులకు ఆహారం వద్దా? పశువుల దగ్గర చచ్చిపోయిన రాసుందా? అన్ని ప్రయాణంలో వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళతో వెళ్తున్నప్పుడు వాళ్ళ ఫర్ ఏమంటాడు? అరే మీ బోర్డు రాగానే మీ పశువులు తీసుకోపోతున్నా అంటాడు. మేము మా దేవుని దగ్గర బలపి అన్నింటితో పోతాం మేమని చెప్పారు వాళ్ళు. మరి 40 సంవత్సరాల ప్రయాణంలో వీళ్ళకు తిండి పెట్టి వాళ్ళ వెనక ఉన్న ఆ సరంజామాంతరికి కూడా తిండి పెట్టడం అంటే మామూలు విషయమా? ఎవరు? ఇజ్రాయెల్ పెట్టిందిరా? ఇజ్రాయెల్ వాళ్ళ సొంత దేశంలో ఉన్నారా? అరేబియాలో వాళ్ళే డిఫరెంట్ స్థితిలో ఉన్నారు. వాళ్ళకే తిండి లేని స్థితిలో ఉన్నారు. వాళ్ళకే పరలోకం నుంచి స్పెషల్ ఫుడ్ వచ్చింది. మంచి ప్రోటీన్, విటమిన్స్ అన్ని ఉండే ఆహారం అంటారు. అది ఆకలిని ఇవ్వదు, శరీరంలో బలం ఇస్తుంది, కొవ్వునిస్తుంది. ఎందుకంటే వాళ్ళు బాగా మాంసం తిన్న అవ్వడు కదా, మరి వారికి కొవ్విన ఆహారం కావాలి కదా. సో దేవుడు అందుకే ఆ మాట రాశాడు, సమస్త జీవులకైనా ఆహారం ఇచ్చుచున్నాడు. ఇశ్రాయేలు మట్టుకే కాదు, మన మట్టుకే కాదు, మనతో ఉన్న మంది మార్పాలం అన్నింటికి, మనల్ని నమ్ముకొని జీవిస్తున్న వారందరికీ దేవుడు ఆహారం ఇచ్చినాడు. ఇట్ ఇస్ ఎ బ్లెస్సింగ్. తెలుగులో ఆహారం ఇచ్చుతున్నాడు రాస్తారు, కానీ ఒక తర్జుమాలో ఏముంటుందంటే హీ ఫెడ్ us. ఫీడింగ్ అంటే అర్థం ఏంటిది? ఇంగ్లీష్లో ఫీడింగ్ అంటారు. తల్లి బిడ్డకి పాలు తాగిపించడం లాంటిది అన్నట్టు, పాలు పట్టడం లాంటిది. తల్లి బిడ్డకి అన్నం తినిపించడం లాంటి పరిస్థితి అన్నట్టు. గోరు ముద్దలు తినిపిస్తుంది తల్లి. ఎంత ముద్దుగా తినిపిస్తుంది. వాడు మొద్దుగా ముద్దుగా తినిపిస్తుంది. అవునా? అంటే తల్లి ఎలాగైతే పిల్లలకి గోరు ముద్దలు తినిపిస్తుందో, మంచిగా పప్పు వేసి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి తినిపిస్తుందో, అట్లా దేవుడు మనకి ఆహారం ఇచ్చాడు అని అర్థం. ఆహారం అంటే కేవలం ఆహారం అంటే కాదు, మన అవసరాలన్నీ తీర్చాడని అర్థం. దట్ ఇస్ ఎ బ్లెస్సింగ్. సో మొట్టమొదటి ఆయన దృష్టిలో మనం ఉన్నాం ఈ దీన స్థితిలో. రెండవది దుష్టుడు చేసే పన్నాగాల నుంచి ఆయన మనల్ని కాపాడాడు. మూడవది మనల్ని ఆయన దీవించాడు.
ఈ బ్లెస్డ్ ఆయన మనల్ని ఫీడ్ చేశాడంటే అర్థమదే ఏ లోటు లేకుండా దేవుడు మనకి కాపాడు. మన అవసరాలన్నీ తీర్చాడు. ఏదైనా ఒక రోజు మనం అనుకున్నది మనం కొనుక్కోవాలనుకున్నది కొనుక్కోలేకపోయినా కావచ్చు, ఒక రోజు ఒక సందర్భాన్ని. కానీ ఈ సంవత్సరంలో ప్రతి సందర్భానికి మనం ఏం కొనుక్కోకుండా లేం కదా, ఏమి లేకుండా లేం కదా. అది ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడు మనల్ని పోషిస్తేనే వచ్చాయి. అందుకే అక్కడ ఇశ్రాయేలు ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇశ్రాయేలు ప్రయాణం జ్ఞాపకం చేసుకుంటూ ఈ చివరిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సంవత్సర ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు దీనమైన స్థితిలో వెళ్ళిపోయిన అనుభవం, బాధాకరమైన పరిస్థితులు, నువ్వు వాదించలేనటువంటి పరిస్థితులు, నువ్వు నిలవలేనటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్న నీ పక్కన ఉన్న నీ పైన దృష్టి పెట్టకపోవచ్చు, కానీ పైన ఉన్న మాత్రం నీ పైన దృష్టి పెట్టాడు. మన దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. రెండవది, శత్రువుల చేతిలో నుంచి మనం విడిపించాలి. ఎవడు శత్రువు? ఎవరిని మింగుతున్నా అని వాడు తిరుగుతున్నాడు. అపవాది మనకు శత్రువు. అపవాది దుష్టుడు నుంచి దేవుడు మనల్ని కాపాడాడు. మూడవది, దేవుడు మనల్ని దీవించాడు. మనము, మన కుటుంబము, మన పిల్లలు, మన అన్ని అవసరాలు తీర్చే అవకాశం ఇచ్చారు. ఇజ్రాయేలుకు పరలోకపు మన్నానిస్తే వాళ్ళకేం వచ్చిన ఆయన వెంట వచ్చిన గొర్రెలు, మేకలు, కోళ్ళు, వాటన్నీ కూడా మాతో పాటు వచ్చాయి. వాటికి ఎవరు పెట్టారు? వీళ్ళేమో పొలంలో విత్తనాలు వేసిండ్రు, వీళ్ళే ప్రయాణం చేసుకుంటూ పోతారు దిక్కు లేకుండా. వాటికి ఎవరు పెడతారు ఫుడ్? అరుచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చువాడు ఆయన. సో అది ఆయన పోషణకు గుర్తు. మూడవది, ఆయన మనల్ని దీవించడానికి సాదృశ్యంగా దేవుడు కృతజ్ఞతలు చెల్లించారు. కాబట్టి ఇదే కాలం మనందరం ఈ మూడు మాటల్ని ఆధారం చేసుకొని దేవుడు కృతజ్ఞతలు చెల్లించారు. ప్రభు, ఈ సంవత్సరం బాధాకరమైన పరిస్థితులు, దీనమైన పరిస్థితులు అంటే బాధాకరమైన కొన్ని పరిస్థితులు నన్ను అక్కడ నెట్టేసాయి. నేను శక్తి కలిగిన వాడిని, నా మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి, నేను చెప్తే పనులు జరిగి అనుకోవాలి. కానీ దేవుడు నా బలహీనమైన స్థితిలో నన్ను మర్చిపోలేదు, నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో నేను నెట్టబడ్డాను. నా మాటే ఎవరికి విలువైనట్టుగా తయారైపోయింది. ఆయన దేవుడు కన దృష్టి నా పైన. రెండో దృష్టిలో ఏదో రకంగా, ఎవరి రకంగా, ఇంట్లో భార్య రకంగానో, భర్త రకంగానో, పిల్లల రకంగానో, ఎవరి రకంగానో, తండ్రి రకంగానో, తల్లి రకంగానో బాధించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయినా దేవుడు మనల్ని కాపాడు. తప్పు వీలది కాదు, దుష్టుని తప్పు. వాళ్ళలో వచ్చిన దుష్టుని గుర్తించకపోవడం కూడా వాళ్ళ తప్పు. వాళ్ళ దుష్టత్వంతో ప్రయత్నం చేయడం వాళ్ళ తప్పు కాదు. వాళ్ళలో దుష్టుడు వచ్చి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడని సంగతి వీళ్ళు గుర్తించకపోవడం వాళ్ళ తప్పు. కాబట్టి అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది, మనల్ని దీవించాడు. ఈ బ్లెస్సెస్ అలా ఆశీర్వదించాడు. ప్రార్థన చేసుకుందాం. అందరం తల నుంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతుండగా ఆ మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువానికి వందనాలు, నేను స్తుతిస్తున్నాను. ఈరోజు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మీరు జ్ఞాపకం చేశాను. వై వి నీడ్ టు థ్యాంక్ యూ. నేను ఎందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించా? ఈ సంవత్సరం మేము దీన స్థితిలో ఉంటే మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఈ సంవత్సరం నేను పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, ప్రపంచమంతటికి ఒకటే రకమైన బాధ ఉన్నా, నాకు వేరే బాధలు వచ్చాయి. దుష్టుడు నా పట్ల వేరే బాధలు చేశాడు. అయినా దుష్టు నుంచి నన్ను కాపాడావు. మూడవది, నన్ను దీవించావు. ఏ రోజు లేకుండా నాకు సహాయం చేశావు. ఒకవేళ నేను ఉద్యోగస్తుడే కావచ్చు, ఆ నెల జీతం రాలేదు కావచ్చు, తర్వాత నెలలో నాకు వచ్చాయి. ఒకవేళ నేను ఎక్కువ సంపాదించే వ్యక్తినే కావచ్చు, ఈ సమయంలో తక్కువ సంపాదించాను కావచ్చు, కానీ ఆహారం ఇచ్చినట్టుగా మీరు వాక్యంలో సెలవిచ్చారు. అందరం ప్రార్థన చేసుకుంటాం. నీకు ఏ దశ ఉందో ఆలోచించు. నువ్వు దీన దశలో ఉన్నావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావా? ప్రభు నీతో మాట్లాడు.
ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీ వారు, నీతో ఉన్నవారు ఒకవేళ నిన్ను ప్రేమించలేదు కానీ దేవుడు నీ పైన దృష్టి పెట్టాడు. థ్యాంక్ యూ జీసస్. సంవత్సరాల నుంచి సంవత్సరాంత వరకు మనల్ని కాపాడుతానన్నావు. రెండవది, దృష్టి నుంచి దేవుడు మనల్ని కాపాడు. లార్డ్, వి మేడ్ యువర్ ఫోకస్. లార్డ్, యు ఫ్రీడ్ us. లార్డ్, యు ఫెడ్ us. మమ్మల్ని పోషించావు, నీకు వందనాలు. నేను స్తుతిస్తూ ఉన్నాను, నేను మహిమపరుస్తున్నాను. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం, దేవుని మహిమపరుచుకుందాం. మహోన్నతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు. ఇదే కాదు నీ వాక్యం చేత మాతో మాట్లాడారు. ఈ సంవత్సరం చివరి ఆదివారం నీ సన్నిధిలో ఉండి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చావు. ఏమని వివరించాము, ఏమని వర్ణించాము. నిజమే, బాధాకరమైన అనుభవాలే, దుఃఖం కలిగించిన అనుభవాలే, సంతోషం కోల్పోయిన అనుభవాలే. అయినా ఆ దీన స్థితిలో మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఆ కష్టకాలంలో మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఆ కరువు కాలంలో మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాం. నీకు వందనాలు. దుష్టు నుంచి మమ్మల్ని కాపాడా, నీకు వందనాలు. దుష్టుడు ఎప్పుడు కూడా మమ్మల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు, విడగొట్టడానికే ప్రయత్నం చేస్తాడు, చెడగొట్టడానికే ప్రయత్నం చేస్తాడు, బెదరగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. వారి ప్రయత్నాలని అడ్డుకున్నావు. నీకు వందనాలు. నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం. మూడవది, మమ్మల్ని సమృద్ధిగా దీవించావు. ఆహారం ఇచ్చామంటే అర్థం ఏంటిది? మా నోటిలోనే అన్నం పెట్టడం కాదు, మాతో ఉన్నవారు ఇశ్రాయేలుకు పరలోకం నుంచి మన్నా ఇచ్చుడే కాదు, చుట్టూ ఉన్న జంతుజాలము, పశువులన్నిటికీ కూడా ఆహారం ఇచ్చారు. అది నీ దీవెనకు సాదృశ్యం. మీరు మమ్మల్ని దీవించారు. ఒకవేళ మేము కృతజ్ఞతతో ఉండకపోతే మా అంత దౌర్భాగ్యమైన వారు లేదు. ఇశ్రాయేలీయులు ఎన్ని బాధలు అనుభవించినా, ఎన్ని కష్టాలు అనుభవించినా చివరికి నీకు కృతజ్ఞతలు చెల్లించి ఈ సంవత్సరం కూడా మా జీవితంలో ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా నేను నిన్ను స్తుతించాలి. నేటి వాక్యం మాతో మాట్లాడింది. నేటి వాక్యం మాతో మాట్లాడింది. Thank you Lord for making us or bringing us into your focus. We thank you Lord for freeing us. We thank you Lord for feeding us. నీ దృష్టిలో మమ్మల్ని పెట్టావు, దుష్టు నుండి మమ్మల్ని కాపాడావు. అంతవరకే కాకుండా దీవించావు. నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమని చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నమ్మిన వారందరం చెప్దాం ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ. ఈ సమయంలో మనం కానుకలు సేకరించుకుందాం. వారి ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ కీర్తన 441 నంబర్ పాట పాడితే కానుకలు సేకరించుకుందాం. అంతే నేను ముందుకు రావాలి. ఇక్కడ ఉన్న ఆ హ్యాండిల్తో కూడిన తీసుకొని ముందుకు వెళ్ళాలి. స్వప్నం ఉందా? ఉందా? రావాలి. 441 పాట పాడుతుండగా మనం కానుకలు సేకరించుకుందాం. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ కృపచేత నీ వలన నొందిన, నావన్నీ కృపచేత నీ వలన నొందిన. భావంబు నన్ను నేను బహుధైర్యముందే
దేవానికి వందనాలు. ఇంతవరకు నువ్వు చేసిన మేళ్లను వాక్య రూపంలో, ఇజ్రాయేల్ జీవితంలో ఈ అనుభవ రూపంలో, మా వ్యక్తిగత జీవితంలో ఈ అనుభవ రూపంలో చూపించారు. నువ్వు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ, నీ కృపలను జ్ఞాపకం చేసుకుంటూ, నీకు కానుకలు సమర్పించిన ప్రతి వ్యక్తి, ప్రతి బిడ్డ పేరు పేరుని దీవించండి. ఇందులో నెల కానుకలు, కృతజ్ఞత కానుకలు, దశమ భాగములు, ప్రత్యేకమైన కానుకలు ఉండొచ్చు. ప్రతి కానుక మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ రాజ్యవ్యాప్తి, నీ పరిచయం, నీ సేవకులకి వీటిని ఘనంగా వాడు. నిర్మల్ బ్యాప్టిస్ట్ సంఘం గొప్పగా దీవిస్తున్నది, విశ్వాసం దీవిస్తున్నది. నీకు వందనాలు చెల్లిస్తుంది. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని ప్రకటనలను విందాం. ఈ సంవత్సరం చివరిలోకి వచ్చేసాం. మనకి ఇవ్వబడిన ప్రోగ్రామ్ షీట్ను బట్టి 29వ తారీఖు బ్యాప్టిజం తరగతులు ఉంటాయి, 30 తారీఖు బ్యాప్టిజమ్స్ ఉంటాయి. ఇప్పటి వరకు ఎవరైతే పేరు నా దగ్గరికి అయితే తీసుకుని రాలేదు, ఒకవేళ సెక్రటరీ గారి దగ్గరికి వచ్చాయేమో తెలియదు. మరి ఈరోజు చివరి సమయం. ఎవరైనా బ్యాప్టిజం తీసుకోదలుచుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎవరైనా సిద్ధంగా ఉంటేనే దాని ప్రకారం బ్యాప్టిజమ్స్ ఇవ్వబడతాయి. 31వ తారీఖు వేస్తవారు ఆ రోజు వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. నూతన సంవత్సరం కొరకైన ఎదురు చూపు. కాబట్టి ఆ వాచ్ నైట్ సర్వీస్ ఆరాధనను జ్ఞాపకం చేసుకుందాం. రాత్రి 9:30 గంటలకి ప్రారంభమవుతుంది. యథావిధిగా చిన్నపిల్లలతోనే రాకపోవడం మంచిది. ఆ రాత్రి కేవలం మీరు పెద్దవాళ్ళందరూ వస్తే సరిపోతుంది. మాస్క్ పెట్టుకోవాల్సిందే. తర్వాత మనం నూతన వాగ్దానాలు తీసుకుంటాం. వాగ్దానం కోసం ప్రార్థన చేయండి. వాగ్దానం తీసుకుంటున్నప్పుడు కూడా మనం కానుకలేస్తాం. దేవునికి కృతజ్ఞతగా కానుకిస్తాం. దేవుడు మనం ఏమి ప్రారంభిస్తామా? ఇస్తామంటాం కానీ ఏమి ఇవ్వతాం? దేవుడు కానుకలే ఇవ్వగలుగుతాం. ఇంకేమి ఇవ్వాలి మనం? ఇస్తామా? మొన్న మా కుటుంబం సృష్టించి ఇవ్వగలమా? ఇవ్వలేము. ఆయన ఇచ్చిన దాని నుంచి మనం ఇవ్వచ్చు. కాబట్టి కృతజ్ఞత కానుక సంతోషంగా దేవునికి వాగ్దానాల సమయంలో ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నా. నూతన సంవత్సర ఆరాధన కూడా ఉదయకాలం 10 గంటలకి ఉంటుంది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఆదివారం కూడా ఇంకొంత కాలం వరకు మనం ఉదయకాలం ఆరాధన 10 గంటలకి రెగ్యులర్ ఆరాధన సర్వీస్ గా జరుపుకుంటాం. తర్వాత ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే దాని గురించి మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాం, ఆలోచన చేస్తాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. సోదరుడు పవన్ విజేత కుటుంబం ప్లాన్ చేస్తాం. విజేత వాళ్ళ నాన్న జనార్దన్ మరణదిన ప్రభునందు నిద్రించారు. వారి కుటుంబానికి దైవికమైన ఆదరణ, ఓదార్పు కలగాలని మనం ప్లాన్ చేస్తాం. విశ్రం బాబు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు. వారిని కూడా మనం ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాం. ఇట్లా సంతోషంతో కూడా ప్రార్థన చేస్తాం. ఇంకా బలహీనంగా ఉన్న వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకో ప్రత్యేకమైన ప్రకటన ఏమిటంటే, ఈరోజు దేవుడి సేవకుల కుటుంబంగా మమ్మల్ని దీవించి 2వ సంతానంగా కుమార్తెనిచ్చాడు. పోయిన సంవత్సరం ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. సో మీ అందరితో కలిసి చివరి ప్రార్థన అయిన తర్వాత కేక్ కట్ చేసి బిడ్డ దీవించాలని ఆశపడుతున్నాం. ఘనంగా గొప్పగా చేయాలని అనుకున్న కానీ పరిస్థితులు ఇప్పుడు మనకు అనుకూలంగా లేవు. కాబట్టి ఆ రకంగా మీ అందరితో కలిసి కేక్ కట్ చేసి ఆ సంతోషాన్ని పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆ దేవుడి కృప వల్ల సండే వచ్చింది. ఈసారి 29 ఫిబ్రవరిలో రావడం వల్ల శుక్రవారం పుట్టిన అమ్మాయి ఇప్పుడు సండేలోకి వచ్చేసింది. కాబట్టి చివరి ప్రార్థన ఆశీర్వాదంగా సంఘ పెద్దలందరినీ కూడా ముందుకు ఆహ్వానిస్తున్నాను. కమిటీ వారందరినీ కూడా ముందుకు ఆహ్వానిస్తున్నాం. వారు ముందుకు వచ్చి మా కుటుంబంతో కలిసి ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. మరి ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి అది ఆలోచన చేశాం. బంధుమిత్రులు కూడా దూరం నుంచి ఈ కార్యక్రమం కోసం పిలవడం, ఇబ్బంది పరచడం అవన్నీ అవసరం లేదని చెప్పి అన్ని పనిచేస్తాం. వాళ్ళు ఎక్కడున్నా బిడ్డ దీవిస్తే చాలు, అంతే మనకు కావాల్సింది. వాళ్ళు ఇబ్బంది పెట్టి అంత దూరం నుంచి ప్రయాణం చేయించి మాకు వాళ్ళ చదవగలందరూ అది వద్దని అనుకున్నాం. తిరిగి సాయంత్రం మా కుటుంబంకి వెళ్ళి ఇంటి వాళ్ళతో కూడా కలిసి సంతోషంగా గడపాలని ఆలోచన చేశాం. మా తండ్రి గారి కాలు దెబ్బ తగిలింది, ఆయన నడవలేని స్థితిలో ఉన్నాడు. సో ఆయన కూడా రావాలని ఎంతో ఆశ ఉంది, కానీ రాలేని పరిస్థితులు కలిగే. ఏదేమైనప్పటికీ నేను చెప్పాను, సంఘం
కుటుంబం, ఆత్మీయ కుటుంబం, బంధువులు మీరందరితో కలిసి ఆ కార్యక్రమం జరిగించాలని ఆశపడుతూ ఉండగా దేవునికి మహిమ కలుగుగా. అందరూ లేచిన పడదాం. చివరి ప్రార్థన, ప్రభుత్వ ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. తర్వాత ఎవ్వరూ వెళ్ళొద్దు, అందరూ అలా కూర్చోగానే ఒక 10 నిమిషాలు ఆ కేక్ కటింగ్ కార్యక్రమం చేస్తాం. మీ అందరినీ కూడా ప్రేమించి, క్రిస్మస్ సీజన్ కదా, మళ్ళీ కేకులు మాత్రం అట్లే ఉండాలని కేకులు అందరి కోసం కూడా తీసుకుని రావడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎవరు వెళ్ళొద్దు, బయట ఉన్న వారైనా మైక్లో వినబడుతుందో లేదో నాకు తెలియదు. అందరం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇంకా బ్యాప్టిజం కొరకు సిద్ధపడే వారు ఎవరున్నా దయచేసి మళ్ళీ గుర్తు చేస్తాను. ఏప్రిల్లో మీకు అవకాశం పోయింది, ఇప్పుడు మళ్ళీ పోయిందంటే మళ్ళీ ఏప్రిల్లోనే ఉంది సార్. గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఏప్రిల్ ఎండింగ్ ఎప్పుడో ఉంది, మళ్ళీ అప్పుడు ఏమైతుందో తెలియదు. అది మధ్యలో స్పెషల్ బ్యాప్టిజం సెంటర్స్ ఏమి ఏర్పాటు చేయడం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నా. మీరు ఇంకా సిద్ధపడి ఉంటే ఆరాధన అయిన తర్వాత మమ్మల్ని కలవచ్చు. బేస్తవారం సాయంకాలం రాత్రికాల వచన సర్వీస్ని గుర్తుపెట్టుకుందాం. చిన్నపిల్లలతో రాకపోవడమే మంచిది. వారి ఇంటి దగ్గర ఒకరి సంరక్షణలో పెట్టండి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన వారు కూడా వాక్యం తీసుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ కుటుంబంతో రావచ్చు. మనం అప్పుడు మళ్ళీ 1వ తారీఖు మళ్ళీ మనట్లా అందరి కుటుంబంతో పిల్లలతో రావచ్చు. చలి సమయంలో రాత్రిపూట పిల్లలతో రాకపోవడమే మంచిది. ఆ విషయాన్ని మరొకసారి గుర్తుపెట్టుకోండి. న్యూ ఇయర్ కూడా 10 గంటలకి ఆరాధన ఉంటుంది. తర్వాత ఆదివారం, మొదటి ఆదివారం కాబట్టి ఆ రోజు కూడా 10 గంటలకి ఆరాధన ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. తల నుంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. కృపగల దేవానికి వందనాలు. అవునంటే మేము ఎప్పుడు కూడా నీ మందిరంలో 1-2 గంటలు నిన్ను ఆరాధించే సమయం, ఈరోజు మళ్ళీ అట్లాంటి ఆశీర్వాదకరమైన సమయాన్ని ఇచ్చారు. నీకు వందనాలు. మేమందరం కలిసి ఈరోజు నిన్ను ఆరాధించే అవకాశం ఇచ్చారు. ఈరోజు చివరి ఆరాధన. కొంతమంది కొన్ని కారణాల చేత రాలేకపోయి ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులతో రాలేకపోయి ఉండొచ్చు, కుటుంబంలో ఒక్కరే వచ్చి ఉండొచ్చు. వారు ఆ కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, వారందరినీ మందిరంలో అడుగుపెట్టుండగా ప్రతి కుటుంబానికి నీ దీవెనలు దయచేయండి. నేను స్తుతించాం, ఆరాధించాం, నేను కనపరిచాం, నేను మహిమపరిచాం, నేను కొనియాడాను. కీర్తనకారులు నిన్ను స్తుతించాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎందుకంటే నీ దృష్టిలో నీ ఉన్నందుకు. అరణ్యంలో దిక్కులేని స్థితిలో తిరుగుతున్నవాడికి ఎవరు పట్టించుకుంటావు? నువ్వు పట్టించుకున్నావు. ఎందుకంటే నువ్వు దుష్టు నుంచి కాపాడావు. ఎందుకంటే నువ్వు గొప్పగా దీవించావు. మా జీవితం కూడా అంతేనా? నీకు వందనాలు. నేను స్తుతిస్తాను. ఉదయకాలం నీ సన్నిధిలో మేమందరం సజీవులకు ఎప్పుడేమైందో తెలియదు. మరొక ఆదివారం మేమందరం మాలో ఎవరైనా నేనైనా ఏమైనా కనబడతామో లేదో తెలియదు. మా తల్లి తండ్రి కంటే గొప్పగా మమ్మల్ని ప్రేమించారు. మా బంధువుల కంటే గొప్పగా మమ్మల్ని ప్రేమించారు. మీ కనుదృష్టిలో మమ్మల్ని ఇచ్చినందుకే నీకు వందనాలు. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే నీకు వందనాలు. నేను స్తుతిస్తున్నాను, నేను మహిమపరుస్తున్నాను. చర్చల కాన్వెంట్ ద్వారా మీరు మహిమపరచండి. జరిగిన కార్యక్రమం క్రిస్మస్ కాలంగా గొప్పగా జరిగించి నీకు వందనాలు. మొదటి సంవత్సరం కూడా సిద్ధపడదు. కరోనా భయం తొలగిపోలేదు. కరోనా భయం ఉంది, అయినా ఆ ప్రాంతాల్లో కొంత సడలిపించాను. నీకు వందనాలు చెల్లిస్తాను. నేను స్తుతిస్తాను. నిశ్చితమైంది మరొక సంవత్సరం ఘనంగా ప్రారంభించడం, ఘనంగా జరిగించడం, ఘనంగా ముందుకు సాగి కృపణిస్తానని నమ్ముతుంది. సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకు ఆరోపిస్తుంది. మరొకసారి మా తప్పులు అపరాధాలను క్షమించి మన్నించి మీ దీవెన మా పైన నిండాలుగా కుమరిస్తారని నమ్ముతుంది. మీ దాసు కుటుంబంగా మమ్మల్ని దీవించి ఇచ్చిన కుమారుని కొరకు నీకు వందనాలు. కుమార్తె మొదటి జన్మదినం జరుపుకుంటుండగా ఎప్పుగా చదువుని బట్టి నేను స్తుతిస్తూ సంఘం కొరకు సంఘంతో కలిసి చేసుకునే అవకాశం ఈ రీతిగా నేను కలిగించినది నీకు వేవేల స్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకు ఆరోపిస్తుంది. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. కావలసిన అన్ని ఆహారం మేము మాకు దయచేయండి. మరణస్థం మీకు క్షమించిన ప్రకారం మరణం క్షమించుము. శోధనలోనికి దేకా కీర్తించి తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నాయి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సమాధానం మనకందరికీ సకల పరిశుద్ధులకు సంఘమంతటికి ఇప్పుడు ఎదుగుతాం సదాకాలంతో ఇందును గాక.
ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమేషా. ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మారి మీద కృపరించుము దేవా. క్రమర ప్రేమ వర్షము కృపరించుము దేవా. ఆమేన్. పట్టేస్తూ దేవుని దీవించును గాక.